నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రతిసారి మీ ముందు ఉంచిన కథనాలకు రియాక్ట్ అవుతూ పరోక్షంగా హెల్ప్ చేసే ఎంతో మంది దాతలు ఉన్నారు మన ప్రేక్షకులు అని చెప్పాలి. అలాగే ఈ రోజు ఒక ఉదాంతం అయితే మేము చోటు చేసుకుందని చెప్పాలి. ఒకరి దగ్గరికి అయితే మనం వచ్చాము. అయితే వీళ్ళకి ప్రజావానికి వెళ్తే కూడా మనకి రెస్పాన్స్ రావట్లేదు అని అయితే వీళ్ళు వాపోతున్నారు. వారి దగ్గరికి అయితే వచ్చాము. అసలు వీళ్ళకి ఏం హెల్ప్ కావాలి, ప్రజావాణిలో కలెక్టర్ అమ్మని ఎందుకు కలవాలనుకున్నారు వీళ్ళు, అసలు వీళ్ళకి ఏం ప్రయోజనం కోసం వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, అన్ని విషయాలను ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ గారు, అసలు ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? తనని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దాకా ఎందుకు వచ్చారు? ఆమెకు కాళ్ళు రాళ్ళు ఒత్తుకపోతానాయి, నడవత్తలేదు, ఎటు పోవత్తలేదు. బండి కోసానికి తీసుకొని వచ్చిన. ఆమె ఏజ్ ఎంతమ్మా? ఏజ్ ఉన్నది 45 ఏళ్ళ దాకా. మీ పాపేనా? మా పాపే, మా బిడ్డే. అంటే అంతకు ముందు మీరు ఏమైనా అప్లై చేసుకోలేదా? ఏం చేసినా రాలే. ఓసారి పోయింది బండి గురించి పోయింది, రాలే. ఎన్నిసార్లు తిరిగారు కలెక్టర్ ఆఫీస్? 2-3 సార్లు తిరిగినాం. ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళమ్మా? ఏం చెప్పే, ఆమెకు ఈ 40 కాళ్ళు చేతులు చెయ్యకుంటుండే. నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోతే కాళ్ళు పని చేయి, చేతులు పని చేయి, ఆమెకు బండి రాదు, ఇట్లా తిప్పే బండి వస్తుందని ఆమె అన్నది. ఇక్కడ మేడం, గేడని కడి మేడం అంటే ఎట్లనమ్మా గట్లా నడిపే బండి, ఛార్జింగ్ బండి అసొంటిది ఇస్తే ఆమె ఒత్తుకొని పోతుంది, గాడికి గిడికి తిరుగుతుంది. ఎవరన్నా పిల్లగాండ్లు ఉన్నా అట్లా తీసుకుపోతారని ఇంట్లో ఎప్పటికుంటే ఇట్లా అవుతాండే అని అన్నా. ఇప్పుడు తను కూడా అంటే మాట్లాడగలుగుతాను, వాళ్ళకి చెప్పిందా కలెక్టర్ ఆఫీస్ లో? తను వెళ్ళినప్పుడు మీరు మాట్లాడారా? ఏమన్నారండి మరి మీ పరిస్థితిని చూసి? చెప్పండి మేడం, నాకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఎట్లా తిప్పుతామమ్మా, నీకు చేయలేవు కాళ్ళు లేవు, నీకు అలా 100% ఉన్నది, నీకు తిప్పే ఇంకా మరి నెట్టే బండి వస్తుంది అని ఇట్లా ఛార్జింగ్ బండి రాదని మేడం అంటే ఛార్జింగ్ బండి కావాలని బుద్ధి అన్నది. అంటే అంతట్లే పోయి వచ్చినాం. ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోగలుగుతారా? రోజు పనులు చేస్తున్నారా? ఇంట్లో పనులు ఇట్లా ఇంట్లో చేయదుగా, మీ వరకు మీరు చేసుకుంటారు. అదే ఏదైనా చదువుకున్నారా? అంటే 10th క్లాస్ వరకు చదువుకున్నారు. మీతో పాటే ఉంటదా ఇప్పుడు? ఇప్పుడు మీరు మెయిన్ గా మీకు కావాల్సింది బండి. దానివల్ల అంటే ఓన్లీ పోవడానికైనా వేరే ఏదన్నా వృత్తిరీత్యా పనులు చేసుకుందాం, ఏదన్నా పని చేద్దామన్నా, ఏమన్నా పని పెట్టించినా, ఏడ పెట్టించినా చేస్తానా అని అనుకుంటుంది అమ్మాయి. కానీ ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పోవాలి, కాళ్ళు లేవాయే అని ఆలోచన. ఏదన్నా రాతపూత పని చేసినా చేసుకుంటా అని ఉన్నది. అంటే ఉద్యోగం వస్తది కదా, దాని వల్ల అంటే మనకు పోవడానికి రావడానికి చిన్నది ఏదన్నా ఉద్యోగం ఇస్తే రాసుకుంటానని ఉన్నది. 10వ తరగతి చదివింది, క్లాస్ అయింది. ఇప్పుడు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నారండి మరి? లాస్ట్ ఇట్లనే అన్నం ఆమె తీసుకున్నది, రాసిచ్చింది, దీరకు తీసి ఇచ్చినాం, తీసుకున్నది అంతే. మాకు ఏం తెలియదు అమ్మ, నాకు చదువు రాదా, ఆమె మీ అప్లికేషన్ ని తీసుకున్నది, టైం పడుతుంది అని చెప్పిందా? 5 రోజుల తర్వాత మళ్ళా రాన్నది కులంగుల ఆఫీస్కు. అట్లా ఇప్పటికి చాలా సార్లు వెళ్ళినా, చాలా సార్లు పోయినాం మేము. పోయినా ఏం రాలే. మేడం కూడా రాసుకపోయింది. అంటే ఎవరు? అంగన్వాడీ సిస్టర్ వాళ్ళు వచ్చి అన్ని రాసుకొని వెళ్ళారు కానీ ఏం రాలే. మీరు ఒక్కరే ఉంటారు? అంటే మీరేం చేస్తుంటారు? వ్యవసాయం పని అమ్మ, వ్యవసాయమే చేస్తారు. వ్యవసాయం లేదు. ఇప్పుడు ఇంట్లో మీరు మీ కూతురు మీరే ఉంటారా? మేమే ఉంటాం. మా కొడుకు ఇక్కడ ఉంటలేడు, అక్కడ హనుమకొండ పరకాలు ఉంటాం. తనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ కాల్లో ఒకటే ప్రాబ్లమ్? చేతుల కాళ్ళు ఏం లేదు, మంచిగానే ఉన్నది. మిగతా ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉన్నది, ఏం లేదు. చదువుకుంది కాబట్టి కొద్ది గొప్ప చిన్న చిన్న జాబ్ చేసుకోవచ్చు అని అనుకుంటాను. వెహికల్ ఉంటే చేసుకోవచ్చు. ఏదన్నా చిన్నది చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. బండి ఉంటే, ఛార్జింగ్ బండి ఉంటే అది వేసుకొని పోయి ఏదైనా చేసుకోగలుగుతాను, లేకపోతే ఇబ్బంది అవుతుంది. పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాళ్ళు ఎత్తుకోపోయి కాళ్ళు వస్తాయి, అందుకే అంతటితో ఆగుతాను అంతే. అంటే ఇప్పుడు మీకు ఓన్లీ రాకుండానే నడుస్తారా? ఒక్కసారి ఇక్కడ వరకు లేకపోతారా? ఫ్రేమ్ కి చూపించాను, రౌతులు ఎత్తుకోపోతే కాళ్ళ మీరు ఇట్లనే నడుస్తుంటారు? మోకాళ్ళ మీద నడుచుకుంటూ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తా అంటే కాళ్ళు ఒత్తుకుపోయి రౌతాలు కారుతాయి. మరి చదువుకోవడం అంతా ఎట్లమ్మా? ఇట్లనే చదువుకుంది. పిల్లగాండ్లు తీసుకుపోయినరు, అప్పుడు పిల్లగాండ్లు ఉండేది, ఈమెను తీసుకుపోయినరు ఊళ్ళోనే తీసుకుపోయి చదువుకున్నారు. అయినా ఇట్లనే నడవాల్సిందే ఎక్కడికి వెళ్ళినా కూడా.
ఏం చేయాలి పిల్లకు వెనక మరి ఎవ్వరు లేరు, నేను ఉన్నంత సేపు ఎట్లనో ఆమెను పోషించుతా, మళ్ళా నేను పోయిన తర్వాత ఎట్లా ఆమెను ఎవరు చూస్తారు, ఏదన్నా ఒకటి సాయం చేయాలి. ఆమెకి ఏదన్నా బండి ఇచ్చుడా, ఏదన్నా చిన్న ఉద్యోగం చూసుడా, ఏదన్నా సాయం చేయాలి. విన్నారు కదండి కనకలక్ష్మి గాథ. అయితే ప్రతిసారి కూడా వరంగల్ కి ప్రజావాణిలో కలెక్టరేట్ ముందు వీళ్ళు వచ్చి అప్పీల్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని సుమన్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుమన్ టీవీ కథనాలలో ఎంతో మంది సాయాన్ని అయితే పొందారు కదా, వీళ్ళకి కూడా ఇలాంటి ట్రైసైకిల్ అయితే అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆమె పరిస్థితి అయితే ఇప్పుడు దారుణంగానే ఉంది. తన తర్వాత ఎవరు చూసుకునే వాళ్ళు లేరు మా పాపనని అయితే తను వాపోతుంది. సరే, తనకి ఒకవేళ ఆ ట్రైసైకిల్ అనేది ఉంటే కనుక తన వృత్తిరీత్యా ఏదైనా చేసుకోవచ్చు, 10th క్లాస్ వరకు చదివింది కాబట్టి ఏదైనా ఉద్యోగం చేసుకునైనా బతుకుతుంది అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు. సరే చూద్దాము, ఎవరైనా ఈ వీడియోకి స్పందిస్తారేమో, మన తరపున కూడా పరోక్షంగా హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేద్దాం.